వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, ఏమంటున్నాడంట? దేవుణ్ణి మనం చూసాము, ఇంక అయిపోయింది మన పరిస్థితి, తప్పకుండా చస్తామని అంటూ ఉన్నాడు. అప్పుడు భార్య ఎంతో తెలివిగా ఆన్సర్ ఇస్తుంది. చూడండి, కింద మాట చదువుకుందాం. 23వ వచనం. అతని భార్య యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటినీ మనకు చూపించడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపించడని అతనితో చెప్పాను. చాలా సంగతులు దేవుడు తెలియజేశాడు, చాలా సంగతులు మాట్లాడాడు. బలిని కోరాడు, నైవేద్యం చేయమన్నాడు. ఇవన్నీ దేవుడు చేయమన్నాడు. అంటే మనల్ని చంపడయ్యా, దేవుడు మన జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు, చనిపోతామని అనుకోవద్దని భార్య ధైర్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనకు దేవుడు ఆయన ముఖ దర్శనాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అది ప్రవక్తలకు మాత్రమే దైవ దర్శనం కలుగుతుంది, మిగతా వారికి కలగదనడానికి వీలు లేకుండా దేవుడు కలిగిస్తూ ఉంటాడు. సరే, ప్రవక్తలకు దేవుడు ఎందుకు ముఖ దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు అని అంటే, చాలాసార్లు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలకు ఎమర్జెన్సీగా కార్యం జరగాలని దేవుడు ఆశపడతా అంట. మరణకరమైన పరిస్థితి వచ్చినప్పుడు, తీరని సమస్యలు చుట్టుకున్నప్పుడు, మన శరీరాలు ఎముకల గూడుగా మారినప్పుడు, శత్రువులు మనల్ని చుట్టుకున్నప్పుడు, కరువు మనల్ని ఆవరించినప్పుడు, ఇంకే పరిస్థితుల్లో కూడా బాగుపడే పరిస్థితి లేదనుకున్నప్పుడు దేవుడు ఆయన ప్రవక్తలని లేపుతాడంట. ప్రవక్తలకు ఎందుకు దేవుడు ప్రత్యేక స్థానం ఇస్తూ ఉన్నాడు అని అంటే, ఎమర్జెన్సీగా కార్యం జరగడానికి దేవుడు ప్రవక్తలను వాడుకుంటాడు. అట్లాంటి లోకంలో సేవకులు లేరా, సువార్థికులు లేరా, పాస్టర్లు లేరా అంటే ఉన్నారు. కానీ వారి పరిచయం వారు చేస్తూ ఉంటారు ప్రియులారు. కానీ ప్రవక్తలకు దేవుడు ఇచ్చేటువంటి అధికారం ఎలాంటిదంటే, ఎక్కడ పెట్టారు హాస్పిటల్లో ఈ వ్యక్తిని ఎక్కడ పెట్టారు అని అంటే మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం. ఐసీలో ఉన్నాడంటమ్మా, కోమాలో ఉన్నాడంటమ్మా, ఎవరిని లోపలికి రానియరంటమ్మా, మాట్లాడే అవకాశం లేదు, చూడడానికి అవకాశం లేదు. చాలామంది నాకు ఫోన్ చేసి, అమ్మా ఎమర్జెన్సీలో ఉన్నా అంట, ఐసీలో ఉన్నా అంట, కోమాలో ఉన్నా అంట, ప్రార్థన చేయండి, మీకు అనుకూలమైతే అక్కడికి పోండమ్మా, నేను ప్రార్థన చేస్తానంటే రానియట్లేదమ్మా, అస్సలు లోపలికి రానియట్లేదు అంటూ ఉంటారు. అనగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు తన ప్రియ బిడ్డలకు ఎమర్జెన్సీగా కావాలనుకున్నప్పుడు దేవుడు ఆయన ప్రవక్తలను వాడుకుంటూ ఉన్నాడు. ఎమర్జెన్సీ కార్యాలు ఎవరి ద్వారా జరుగుతాయనంటే ప్రవక్తల ద్వారా జరిగిస్తాడు. ఎందుకంటే ప్రవక్తలతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ప్రవక్తల నోట ఉంటాడు, ప్రవక్తలలో ఉంటాడు, ప్రవక్తలతో నడుస్తాడు. ప్రవక్తల నోట నుండి దేవుడు ఏం పలికిస్తాడో దాన్ని నెరవేరుస్తాడు అంతే. ఎందుకంటే పలికేది ప్రవక్తలు కాదు, దేవుని యొక్క అధికారము చేత దేవుడు మాట్లాడిస్తుంటాడు. అందుకే మోషేతో దేవుడు ఒక మాట మాట్లాడినప్పుడు ఏమన్నాడు చెప్పండి? నీవు ఫరోకు ఏమవుతావన్నాడు? ఏమవుతాడు? ఫరోకు నువ్వేమవుతావని మోషేతో దేవుడు మాట్లాడాడు. దేవుడు అవుతాడు. మోషే దేవుడు అవుతాడా? దేవుని కుమారులు దేవుని
దేవుని చేత ఏర్పరచబడినటువంటి బిడ్డలు దేవుడే ఫరోకును దేవుడు వెళ్ళు అంటూ ఉన్నాడు. అనగా దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనకు దేవుడి అధికారాలు ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చాలాసార్లు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చేటువంటి మాట ఏంటంటే, చాలాసార్లు నేను ఈ విషయాలు చాలా టీం అంతటికి కూడా ఈ విషయాలు చెప్తూ ఉంటాను. ఏమనంటే, నా ప్రియ బిడ్డలు ప్రవక్తలుగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుడు తన ప్రియ బిడ్డలకు వరాలు ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు మనకు వరం ఇవ్వాలంటే మనలో చేదు ఉండకూడదు. చేదు పాప శాప సంబంధమైన క్రియలు, పాప శాప సంబంధమైన క్రియలన్నీ కాల్చబడితే ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు ఏంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, గలతీ 5:22లో వ్రాయబడిన మాటలు మన జీవితాల్లో నెరవేర్చబడాలి. అప్పుడు దేవుడు వరములలోనికి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. దేవుడు మనకు వరం ఇచ్చి పరిశుద్ధాత్మ శక్తినిచ్చి ప్రవచన వరము చేత దేవుడు నింపాలని తన ప్రియ బిడ్డల్ని చూస్తూ ఉన్నాడు. ఇంకా మనం చేదులో ఉంటే ఆ చేదులో నుండి ఆత్మఫలాల్లోకి ఎప్పుడు రావాలి? ఆత్మఫలాల్లో నుండి వరాల్లోకి ఎప్పుడు రావాలి? అప్పుడు 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా మనం ఎప్పుడు ఫలించాలి? అప్పుడు ఎప్పుడు ప్రవచన వరములోనికి వచ్చి ప్రవక్తలుగా మార్చబడాలి. ఈ చేదు, ఈ లోకం, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబము ఇవన్నీ కూడా మనలో చావాలి. మన హృదయంలో నుండి దేవుడు జీవజల నదులను ప్రవహింపచేసి విరిగి నలిగిన హృదయాన్ని కలిగించి దేవుని కోసం ప్రయాసపడే కృపనిచ్చి, దేవుని కోసము నష్టపోయే కృపనిచ్చి, దేవుని కోసము నిందల అవమానాలు భరించేటువంటి భాగ్యమిచ్చి వర్ధిల్ల చేయాలని, నా మహిమను మీకు ఇవ్వాలని, నా దర్శన భాగ్యం మీకు ఇవ్వాలని నేను ఎంతో కోరుకుంటున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు